ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా మహారాష్ట్ర ప్రాంతాలలో ఉన్నటువంటి కూడా ఆదివాసులం. ఈ ఆదివాసి తెగళ్లలో మరి పుష్యమాసంలో ఏదైతే సంస్కృతిబద్ధంగా మా ఆచారాల బద్ధంగా దేవుళ్ళని మేము ఏ విధంగా అయితే పూజిస్తామో అదే మాదిరిగా ఈ మే నెలలో కూడా మరి పెరసపేను కానీ భీమదేవుడు కానీ వీటన్నిటిని కూడా మహారాష్ట్ర మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసులను కూడా పవిత్రంగా జరుపుకునేటువంటి రోజులు ఇవి. మరి పుష్యం మాసంలో ఏవైతే మా పెండ్లిలైనటువంటి ఆడపడుచులను ఏ విధంగా అయితే భేటీ కార్యక్రమం చేస్తారో అప్పుడు ఆ సమయంలో వాళ్ళు చేయలేకపోవడంతో ఈ నెలలో కూడా భేటీ కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. మరి అందుకోసమని మాకు రెండుగా ఏదైతే మా తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే మాకు సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం మాకు పద్ధతులు నేర్పారో ఆ పద్ధతులను ఇప్పటి కూడా ఆ నాటి నుంచి నేటి వరకు కూడా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. కొనసాగుతాయి కూడా అవి. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా అందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు ఎవరైతే పెరసపేలు ఉన్నటువంటి కటోడలు మరి భీమదేవునిలో ఉన్నటువంటి కటోడలు వీళ్ళందరూ కూడా మరి పూస మాసంలో కూడా అలక్ట్ ఉంటారు. ఇక్కడ మే మాసంలో కూడా వీరు అలక్ట్ ఉంటారు. ఎందుకంటే మా సంస్కృతాలు చాలా పవిత్రంగా ఉంటాయి. మరి ఎందుకంటే ఈ జనరేషన్ పట్టుకొని టెక్నాలజీ పెరగడం వలన ఇలా సంస్కృతాలుగా కనుమరుగయ్యేటి ఉండయి. కాబట్టి టెక్నాలజీ పెరిగినా టెక్నాలజీలో ఉన్నటువంటి విషయాలు మనకున్నా విద్యాపరంగా నడుస్తున్నా కూడా మరి అధికారికంగా నడుస్తున్నా కూడా మా సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం కూడా ఎవ్వరు కూడా మా ఆదివాసులు మతిమరిచిపోరు. ఎందుకంటే అది మా పుట్టుకతో వచ్చినటువంటి మాకు అది చరిత్ర. ఆ చరిత్రని మా పెద్ద మనుషులే తిరిగి రాసి మా తరాలకు అందించారు. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఉన్నటువంటి తరాలకు కూడా అందించేటటువంటి కార్యక్రమాల్లో మా దేవర్లు పూజర్లు ప్రతి జంగుబాయి దేవస్థానం కానీ కప్లే జంగున్ బుయారి కానీ ఈ అన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మేఘాలయ కానీ త్రిపుర రాష్ట్రంలో కానీ మా ఆదివాసులు ఈ నెలలో ఈ మాసంలో పవిత్రంగా ఎందుకంటే పెరసపేన్ని కూడా పూజిస్తారు. ఎక్కువ శాతం ఈ మాసంలోనే ఎక్కువ శాతం పెరసపేన్ని పూజిస్తారు. ఏదైతే పుష్యం నెలలో ఉంటుందో ఆ నెలలో భీమదేవుని పూజిస్తారు. ఈ రెండుని అన్ని కులాలు కూడా పూజిస్తాయి. కాబట్టి ఇవి ఒక దైవభావంగా మా దేవుణ్ణి భావిస్తాం మేము. ఎందుకంటే ఒక రోజు తిండి లేకపోని కానీ దేవుని పూజించే తరుణంలో అన్ని కూడా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూజ సామాన్లు అన్ని తెచ్చి పవిత్రంగా మా వాళ్ళు పూజ చేస్తారు. అందుకోసమని మరి ఈ నెలలో అందరం కూడా పవిత్రంగా ఉండాలి. కళ్ళు కానీ కళ్ళూరులో ఉన్నటువంటి విషయాలు కానీ మత్తు పానీయాలు కానీ మన యువకులు కానీ మన పెద్ద మనుషులు పూజర్లు దేవుళ్ళు చెప్పే విధంగా ఈ క్రమశిక్షణ పాటియాలని కూడా నేను ఆదిమ గిరిజన కులం సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మరి మా 9 తెగల ఆదివాసి ప్రజానికానికి నేను 2 చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే దేవుని భక్తి భావంతో శక్తితో యుక్తితో ముక్తితో పూజించారో ఆ విధంగా మన పూజ పురస్కారాలన్నిటికీ కూడా మరి ఎల్లవేళలో కొనసాగాలని కూడా నేను ఎందుకంటే మన ప్రజానికని నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కులంలో ఏ కులమైనా కూడా ఇలా తిరుపతి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇలా దేవాలయాలలో రోజు పూజలు నడుస్తుంటాయి. కానీ మన ఎలా కాకుండా మనకు అమావాస కానీ పున్నం కానీ ఈ నెలల్లోనే మన మాసాల్లోకి మన పెద్ద మనుషులు పూజ చేశారు. కాబట్టి ఈ దినాల్లోనే పూజలు జరపాలని మన వాళ్ళు గత చరిత్ర నుంచి నిర్ణయం ఉన్నది. కాబట్టి పెరసపేన్ కానీ భీమల్పేన్ కానీ మరి ఏదైతే మరి చంద్రుని చూసిన తర్వాతనే మా వాళ్ళు పూజలు చేస్తారు. మరి అలాంటి పవిత్రమైనటువంటి మరి ఈ రోజు మన చరిత్రాన్ని మనమే రాసుకుంటే రేపు భవిష్యత్తులో మన చరిత్ర ఉండబోదని కూడా నేను ఎందుకంటే మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర మాత్రము మనం పోయినా కూడా చరిత్ర ఉంటది. కాబట్టి ఈ చరిత్ర ఉన్న వాళ్ళే ఇప్పుడు వచ్చే తరంకు మనం అందిస్తే వాళ్ళు కూడా ఈ చరిత్రని గుర్తు చేస్తూ రాబోయే తరగతిలో కూడా చెప్తారని కూడా నేను మీ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే భీమల్ పేన్ అనేది చాలా పవిత్రమైనటువంటి పేను. ఆనాడు పాండవ యుగంలో కానీ కలియుగంలో కానీ తీర్థయుగంలో కానీ ఈ యుగాలలో అర్జునుడు కానీ భీముడు కానీ ఇలా ఇవన్నీ కూడా పాండవ వంశంలో జరిగినటువంటి పాలు పంచుకున్నటువంటి దేవస్థానాలు. ఈ స్థానాల్లో గిరిజనులకు ఉన్నటువంటి ఏకైనటువంటి దేవుళ్ళు అంటే పెరసపేన్ కానీ భీమల్పేన్ కానీ జంగుబాయి కానీ కపిలే కానీ ఇవన్నిటి కూడా ప్రతి ఒక్క కులంలో
సారు సగాలు అంటారు, 4 సగాలకు అంటారు, 7 సగాలకు అంటారు. ఈ సగాలన్నిటివి ఉంటాయి కాబట్టి ఈ సగాలను బట్టి కూడా దేవస్థానాలు మాకు అప్పుడు పంచడం జరిగింది. ఇప్పుడు పాండ్రికుప్పర లింగు కానీ ఈరసుక్క దేవస్థానంలో అప్పుడు ఏ విధంగా అయితే దేవుళ్ళు ఆపదలు ఉన్నప్పుడు బయటికి తీసినాయో ఇప్పుడు కూడా దేవస్థానంలో ప్రతి ఒక్క వంశానికి చెప్తా ఉంటాయి. ఇవాళ 6 దేవతలు ఉంటే ఏ వంశంకు ఉండాలి, ఏ దేవుని వాళ్ళు పూజించాలి, 7వ వంశస్థులు ఏ దేవుని పూజించాలి, 8వ వంశస్థులు ఏ దేవుని పూజించాలి అనేది అప్పుడే మా తాత ముత్తాతలు ప్రకటన చేసింది. కాబట్టి ఒకే నెలలో ఒకే మాసంలో ఎందుకు జరుపుకుంటామంటే మాకు ఆ నెలలకే మాకు ఆ చరిత్రలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ మే మాసంలో కానీ పుష్య మాసంలో కానీ జరిపే కారణంలో పెద్దలు చెప్పినటువంటి క్రమశిక్షణనే పాటిస్తున్నామని నేను కులం సేవా సంఘం తరపున మరి మా 9 తెగల మరి ఆదివాసుల మా కట్టడాల దేవాలయ మైదానికి కూడా నేను ఎందుకంటే విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మీరు నడిచేటటువంటి పద్ధతిని మేము కూడా కొనసాగించాలని కూడా నేను సగౌరవంగా తెలియజేస్తూ, ఏదైతే పుట్టినప్పటి నుంచి అయితే మానవ సమాజం సృష్టికి ఏదైతే ఈ సృష్టిలో జన్మనిస్తాడో అప్పటి నుంచి అయితే ఆ కార్యక్రమాలు అయితే మరి చనిపోయిన వరకు కూడా మా కార్యక్రమాలని మా వాళ్ళు కొనసాగిస్తారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అయితే భేటీలు కానీ కార్యక్రమము ఏ విధంగా అయితే జరుగుతుందో పుట్టినప్పటి నుంచి మాకు సంస్కృతి సాంప్రదాయబద్ధంగానే జరుగుతూ ఆఖరి వరకు కూడా ఈ కార్యక్రమాలను కూడా మా వాళ్ళంతా కూడా ఆదివాసులందరూ కూడా దాన్ని కొనసాగిస్తుంటారు.